సెక్రటరీకి వచ్చాం. దారిలో చూస్తే ఆ విలేజ్ దాటుకున్న తర్వాత మెయిన్ రోడ్డు పోయే రోడ్లో ఆ పక్క ఈ పక్క ఎల్లో ఫ్లవర్స్ వేసారు. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా కనపడుస్తుందంటే ప్లజెంట్ గా కనపడుస్తుంది. ఇంకా చాలా బాగా వస్తుంది. దట్ ఈస్ ది సిటీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అమరావతి. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, అమరావతి ఈజ్ ఎ న్యూ వర్షన్ ఆఫ్ ఆల్ సిటీస్. ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్ వర్షన్. గ్రీనరీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, దెన్ బ్లూ వాటరు, ఇవన్నీ కూడా వస్తాయి. అది చూసినప్పుడు మీకు అది స్పిరిట్ రావాలి. అది చూసి మీరు ఏమనుకుంటున్నారంటే కలెక్టర్స్ ఒకసారి చూస్తారు, ఒకసారి చూడరు. మా లీడర్స్ కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. చూడడం కాదు, ఇది మనం ఎందుకు చెయ్యలేము అనే ఆలోచన మీకు రావాలి. అలాంటి ఆలోచన వస్తే అప్పుడే ఇవి పరిష్కారం అవుతాయి. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది ప్లానింగ్ వీఆర్ డూయింగ్ ఇన్ అమరావతి. డెఫినెట్గా చేస్తాం. తర్వాత పాలనలో విస్తృతంగా టెక్నాలజీ. సెక్రటరీకి వచ్చాం. దారిలో చూస్తే ఆ విలేజ్ దాటుకున్న తర్వాత మెయిన్ రోడ్డు పోయే రోడ్లో ఆ పక్క ఈ పక్క ఎల్లో ఫ్లవర్స్ వేసారు. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా కనపడుతుందంటే ప్లజెంట్ గా కనపడుస్తుంది. ఇంకా చాలా బాగా వస్తుంది. దట్ ఈస్ ది సిటీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అమరావతి. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, అమరావతి ఈజ్ ఎ న్యూ వర్షన్ ఆఫ్ ఆల్ సిటీస్. ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్ వర్షన్. గ్రీనరీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, దెన్ బ్లూ వాటరు, ఇవన్నీ కూడా వస్తాయి. అది చూసినప్పుడు మీకు అది స్పిరిట్ రావాలి. అది చూసి మీరు ఏమనుకుంటున్నారంటే కలెక్టర్స్ ఒకసారి చూస్తారు, ఒకసారి చూడరు. మా లీడర్స్ కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. చూడడం కాదు, ఇది మనం ఎందుకు చెయ్యలేము అనే ఆలోచన మీకు రావాలి. అలాంటి ఆలోచన వస్తే అప్పుడే ఇవి పరిష్కారం అవుతాయి. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది ప్లానింగ్ వీఆర్ డూయింగ్ ఇన్ అమరావతి. డెఫినెట్గా చేస్తాం. తర్వాత పాలనలో విస్తృతంగా టెక్నాలజీ.